హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా సేఫ్గా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి శివరాత్రి, అందుకే నేను ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టడానికి పంచామృతం అయితే చేస్తున్నాను. సో పంచామృతం అంటే 5 పదార్థాలు వేస్తాం కాబట్టి మనం పంచామృతం అంటాము. పాలు, పెరుగు, నెయ్యి, అరటిపండు, ఇంకా తేనె. నా దగ్గర తేనె లేదనమాట, అందుకే నేను ఇక్కడ పంచదార అయితే వేసాను. ఇంకా ఇందులోకి గ్రేప్స్ అని, ఇంకా పొమోగ్రనేట్ సీడ్స్ అవన్నీ వేస్తారు, కానీ అవన్నీ వేస్తే లైక్ అది పంచామృతం అవ్వదు, ఇంకేదో అవుతుంది. అది మోడ్రన్ పంచామృతం అని చెప్పచ్చు. నాకు అలా ఇష్టం లేదనమాట. సో మనం పంచామృతం అంటే ఎలాగ 5 ఉండాలి కాబట్టి నేను ఇంకా అలానే చేస్తాను ఎప్పుడు చేసినా. తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ దేవుడి ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని, కుందెలు అవన్నీ క్లీన్ చేసుకొని రెడీ చేసుకుంటున్నా. సురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఇలాగా సింపుల్గా ప్రశాంతంగా నా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. విశ్వేశ్వరాయ చెప్పు. ఓం విశ్వేశ్వరాయ, ఓం మహాదేవాయ, ఓం త్రయంబకాయ, ఓం శ్రీమన్ మహాదేవాయ నమః. స్వామికి వేసి నమ శివాయకి సాష్టాంగ నమస్కారం చేసుకో. సాష్టాంగ నమస్కారం చేసుకో. చెప్పు. నేను ఇస్తాను. స్లో. సాష్టాంగ నమస్కారం చేసుకో. మీ అందరికి కూడా హ్యాపీ మహాశివరాత్రి. ఇంకా ఇవాళ బాగా కోల్డ్ చేయడం వల్ల నైవేద్యాలు ఎక్కువ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా తర్వాత వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తిన్నారు, చిద్వి అండ్ రామ్. నేనైతే ఇవాళ ఉపవాసం ఉంటున్నాను. యూజువల్గా శివరాత్రి రోజు సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలంటారు కదా, బట్ ఆ టైంకి నేను అలారం పెట్టుకున్నా కూడా లేవలేకపోయాను. కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల. ఇంకా ఆ టైంలో ఫీవర్ కూడా వచ్చిండే. చిద్వి చూడు నానా, ఇట్లా అందరికీ చెప్పు. హ్యాపీ మహా శివరాత్రి. నీకేమైంది చెప్పు. అబ్బాయింది. కిచెన్లో కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంటే ఇంకా అది కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రసాదం తింటున్నా. నాది విండ్ మిల్ అది. refreshing fan. Wow, nice, Chidvi. You made by yourself or yes. You took daddy's help? I made it by myself. Appa? I made it up. Who is the plan ever daddy? Plan daddy de neede. My plan. Neede plan, neede construction, ah? Building, ah? Does it look good? You like this one too? నువ్వు ఆడుకో, అమ్మ ఎడిటింగ్ చేసుకుంటుంది. ఓకే నానా. హలో అండి, అస్సలు ఓపిక లేదు, ఫుల్ జలుబు వేసింది కదా. సో ఇందాకే అదేంటి దేవుడికి నైవేద్యం పెట్టిన పంచామృతం తిన్నాను. సో కాసేపు ఆగి కొన్ని ఫ్రూట్స్ తిని ట్యాబ్లెట్ వేసుకుంటాను ఒకటి. సో ఇంకా మార్నింగ్ అయితే చాలా లేట్గా లేసాను. అంటే ఎప్పుడు 6కి అట్లా లేద్దాం అనుకున్నాను, కానీ కాకపోతే అస్సలు అవ్వలేదు. బాగా కోల్డ్ చేసింది కదా, అందుకు చాలా లేట్గా అయిపోయింది అన్నీ.
సో చిద్వి అయితే ఇక్కడ చిద్వి కూడా సిక్ అయినాడు. ఇంకా అయితే కాదు, కోవిడ్ టెస్ట్ చేపిస్తే నెగిటివ్ వచ్చింది, PCR టెస్ట్. సో నిమోనియా లైట్గా ఉంది అని అన్నారు. సో టాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా చిద్వికి తగ్గుతుంది, వస్తుంది మళ్ళీ. బట్ ఇప్పుడైతే బాగున్నాడండి. ఆ నెక్స్ట్ డేకి వెడ్నెస్డేకి అంతా కంప్లీట్గా సెట్ అయ్యాడు. ఇంకా వీడైతే ఇక్కడ టాయ్స్తో ఆడుకుంటున్నాడు. మీన్ వైల్ నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వ్లాగ్ అయితే కొంచెం ఎడిట్ చేసుకున్నాను. తర్వాత లంచ్ టైం అయింది. ఇంకా లంచ్కి కొంచెం పుల్ల పెరుగు ఉండిపోయింటే దాంతో మజ్జిగ చారు చేస్తున్నాను, బాగుంటుంది కదా. ఇంకా దీంట్లోకి కొంచెం సొరకాయ పచ్చడి ఉంది, లాస్ట్ వ్లాగ్లో చూసింటారు మీరు. ఆ నెక్స్ట్ డేనే శివరాత్రి కదా, ఇంకా సొరకాయ పచ్చడి కొంచెం ఉందని చెప్పి ఇంకా మజ్జిగ చారు చేశాను రామ్కి చిద్వికి. కాబట్టి లంచ్ చేసేసి వీడు ఇంకా ఫుల్గా పడుకున్నాడు. రామ్ ఏదో సిరీస్ చూస్తున్నాడు. నేనైతే ఇంకా అదే వీడియోకి కొంచెం డబ్బింగ్ వర్క్ చేసుకున్నాను. అయితే ఫుల్గా ఉంది నాకు. జనరల్గా నాకు కాఫీ తాక్కుంటే కొంచెం హెడేక్ లాగా ఉంటుంది. ఇంకా ఈరోజు అసలే జలుబు కూడా చేసింది కదా, సో కొంచెం టూ మచ్ ఉంది. అందుకే కొంచెం అయితే కాఫీ పెట్టుకున్నాను ఇక్కడ. యూజువల్గా నేను మండే ఫ్రైడే ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు కాఫీ తాగను, పాలు తాగుతాను. కాకపోతే ఇవాళ జలుబు చేసింది కదా, ఫుల్ హెడేక్ ఉంది, ఇంకా అందుకే తాగుతున్నాను. ఇంకా ఇక్కడైతే పాలల్లో మీగడ వేసుకుంటున్నాను. ఇది నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, అందులో చిద్వి ఒకడు. ఇంకా అందుకే నేను వేసుకొని తాగుతున్నాను, నాకు చాలా ఇష్టం. టమాటాలు ఎట్లా పట్టినాయి మనకి? ఫీవర్ మంది వేసింటే మళ్ళీ ఫీవర్ వచ్చినా? వీడు చాలా బాగాలేకుంటేనే డల్గా ఉండేది, లేదంటే ఇలా యాక్టివ్గానే ఉంటాడు. మార్చ్ 11th హాలిడే ఉందంటే మేబీ నా బర్త్డే అనే మేబీ. And we have 2022 calendars. 2022 క్యాలెండర్ కాదు కానీ ఏమన్నావు ఇందాక? ఎంత బాగా అన్నావు చిద్వి, నువ్వేం పెద్ద సెలబ్రిటీవా? పెద్ద నువ్వు గాంధీవి, నీ బర్త్డే రోజు హాలిడే ఇచ్చేకి. మేబీ అది కూడా కొరియాలో, టూ మచ్ మరి. ఇక్కడ ఏమైందంటే మన ఇండియన్ క్యాలెండర్లో March 11th రెడ్ మార్క్లో ఉంది హాలిడే అని. అది నేను రామ్కి చెప్తుంటే వీడు అంటున్నాడు మేబీ నా బర్త్డే అని హాలిడే ఇచ్చారేమో అని. బై ద వే ఇవాళ ఇక్కడ హాలిడే, లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా వాళ్ళదేదో సమ్ నేషనల్ హాలిడే ఉంది. ఇంకా ఈవినింగ్ ఇల్లంతా ఒకసారి కసు ఊడ్చేసి నేను మళ్ళీ ఇంకా స్నానం చేసేసాను. ఇక్కడ వీళ్ళు మిల్క్ అయిపోయింటే మిల్క్ తీసుకురావడానికి సించానికి వెళ్తున్నారు. సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ పైన శనగలు పెట్టాను ఉడకబెట్టడానికి కుక్కర్లో. సో అంతలోపు ఇంకా దేవుడి దగ్గర ఉన్న దీపాలు అవన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంకొకసారి. ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ఈ సాంగ్ అంటే ఇష్టమా? ఇష్టమైన వాళ్ళు ఒకసారి వీడియోకి లైక్ చేయండి. సో నాకు ఎస్పెషలీ మంగ్లీ డివోషనల్ సాంగ్స్ చాలా ఇష్టం. తర్వాత నేను ఇక్కడ ఇంకా గుగ్గుళ్ళకి పోపు వేస్తున్నాను. ఉల్లి వెల్లుల్లి వేయకూడదు కదా దేవుడికి పెట్టేవి ఇవాళ, అందుకే నేను ఓన్లీ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసి ఇంకా ఈ గుగ్గుళ్ళు అయితే కొంచెం టర్మరిక్ వేసి ఇంకా సాల్ట్ వేసి పోపు పెట్టేశాను. ఈవినింగ్ నైవేద్యం కోసం ఇవి. నేను బేసిక్గా శివభక్తురాల్ని. అది ఎలా స్టార్ట్ అయిందంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు శివుడు, అలాగా నాకు శివుడు అంటే చాలా ఇష్టం, నేను చాలా నమ్ముతాను. అలాగా శివుడి మీద ఇష్టంతోన భక్తితో అని చెప్పచ్చు. అందుకే చిద్వి నేమ్ కూడా ఇంకా స్టార్టింగ్లో శివ అని యాడ్ చేసాము. అంటే స్వామివారిని అడిగాము, అయ్యవారిని అడిగితే ఏం కాదు పెట్టుకోవచ్చు ఇంకా మంచిది అంటే ఇంకా అలాగే యాడ్ చేసుకున్నాం. అసలు ఇవాళ మార్నింగ్ లేచినప్పుడు నా పరిస్థితి అసలు పూజన చేయగలుగుతానా అనేలాగా ఉండే, కానీ ఈవినింగ్కి వచ్చేసరికి ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపించిందో. ఇక్కడ వీడు టెంకాయ నీళ్ళు తాగరా అంటే వీడి రియాక్షన్ చూడండి అసలు ఎట్లా పరిగెడుతున్నాడు. ఎమ్మి పట్టు పిచ్చిదానా. ఏం పిల్లలు. ఇంకా రామ్కి ఒక 2 సిప్స్ ఇచ్చి ఇంకా మిగతావన్నీ నేనే తాగేస్తున్నాను. బాగున్నాయి ఇవాళ టేస్ట్. వీడి స్క్రీన్ టైం అప్పుడు ఈ బ్లాక్స్తో ఆడుకుంటున్నాడు అంటే అసలు స్క్రీన్ వైపు కూడా చూడడు, అదొక గుడ్ థింగ్. తర్వాత ఇంకా ఫ్రెండ్స్కి ఒకరికి ఇంకా ఈ గుగ్గులు అయితే రామ్ తోటి పంపించాను. ఇంకా తర్వాత ఇంకా నేను కొన్ని పెట్టుకొని తింటున్నాను. టైం ఇప్పుడు 9:30 అవుతుంది.
రాత్రిన ఏర్పడే ప్రత్యేకమైన గ్రహస్థితులు మానవ శరీర వ్యవస్థలో శక్తి ఊర్ధ్వముఖంగా వెళ్ళడానికి దోహదపడతాయి. తర్వాత ఇంకా ఇండియాలో 6 అయింటుంది టైము, మాకు 9:30 అయినప్పుడు 3.5 hour డిఫరెన్స్ అనమాట. ఇంకా ఈ సద్గురు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఈషా యోగా సెంటర్లో. ఇంకా తర్వాత అది విడుకుంటేనే నేను ఇంకా వెజల్స్ అవన్నీ క్లీన్ చేసుకొని కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. యూ కెన్ బీ అ బిగ్ helper. Oh, so sweet of you, Nana. Chidananda Rupa Shivoham Shivo. వీడు చూడండి ఇక్కడ ల్యాప్టాప్లో చూసి అక్కడ వాళ్ళందరూ ఎగురుతుంటే వచ్చి వీడు కూడా ఎగురుతున్నాడు. 12 వరకు ఇంకా వాళ్ళిద్దరు కూడా కొంతసేపు ఇవి చూశారు. ఇంకా తర్వాత రామ్ అండ్ చిద్వి పడుకున్నారు. ఇంకా నేను పూజా రూమ్లోకి వచ్చేసి ఇంకా కూర్చొని మంచిగా చూస్తూ ఉన్నాను. ఇక్కడ వీళ్ళు పర్ఫామ్ చేస్తున్న సాంగ్ వచ్చేసి సాయిల్ గురించి ఒక ఎమోషనల్ సాంగ్ అనమాట. ఇవాళ మెయిన్ ఎక్కడ చూసినా సేవ్ సాయిల్ అని దాని గురించే చాలాసార్లు లైవ్ మధ్యలో కూడా చెప్తున్నారు. అడ్వర్టైజ్మెంట్స్ అవి వస్తున్నాయి సాయిల్ గురించి. ఈ సాయిల్ అంట ఇంకొక 65 years మనకి పనికొచ్చేలాగా ఉంటుందంట. తర్వాత ఇంకా అసలు ఏమీ పండించలేమంట, అలా తయారవుతుందంట. అందుకని చెప్పి సద్గురు గారు దానికోసం చాలా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు. సేవ్ సాయిల్ అనే కాన్సెప్ట్తో అందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత టైం ఇప్పుడు 1 అవుతుంది. ఇంకా నాకు ఆకలేస్తుంటే ఒక ఆరెంజ్ అయితే తింటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఆ దేవుడి సాంగ్స్ అవన్నీ మంచిగా వినుకుంటా టైటిల్లో పెట్టాను కదా నా శివకోటి అని. అవునండి, నేను శివకోటి ఎప్పటి నుంచో రాస్తున్నాను. లైక్ అరౌండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశానో నాకే తెలీదు. లైక్ నా దగ్గర ప్రత్యేకంగా శివకోటి బుక్స్, రామకోటి బుక్స్ అలా వస్తాయి కదా, అలాంటిది లేదు. కానీ ఇలా నోట్బుక్స్లో రాస్తుంటాను. ఆల్రెడీ ఇది వచ్చేసి 2020 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. ఇది నా 4th బుక్ అండి. లైక్ 2 books అయిపోయాయి. 3rd books రాస్తున్న మధ్యలో ఉన్నప్పుడు శ్రీశైలంకి వెళ్ళింటే ఆ 2 books కంప్లీట్ అయినవి ఇచ్చాను. ఇంకా 3rd book కంప్లీట్ అయిపోయింది, అది ఇండియాలో ఉంది. ఇది 4th book అనమాట. డైలీ పూజ చేస్తుంటాను కదా, ఆ టైంలో 1 line అంటే 1 column అలాగా రాస్తుంటాను. అంటే యూజువల్గా ఏదైనా కోరిక కోరుకొని నెరవేరితే రాస్తామని ముక్కుంటుంటారు కదా, బట్ నేనైతే అలా ఏం కాదు, ఏం కోరిక వల్ల కాదు, జనరల్గా ఎందుకో స్టార్ట్ చేశాను, నాకు గుర్తు కూడా లేదు, అలాగా కంటిన్యూ చేస్తూ ఉన్నా. Your body, everybody is just soil body. ఇలాగా లైవ్ పర్ఫార్మెన్స్ మధ్యలో ఇలాగా సేవ్ సాయిల్ అనే కాన్సెప్ట్ తోటి ఇలాగ ప్లాస్టిక్ని తగ్గించగలము. సో ఇది అయితే మేము ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నామండి. లైక్ మనం 2 రూపీస్ 5 రూపీసే కదా అని కొనేయడం కాదు, తర్వాత అది సాయిల్లో డీకంపోజ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అనేది కంపల్సరీ మనం అందరం ఆలోచించాలి. టైం ఇప్పుడు 2:30 అవుతుంది చూపిస్తాను. చూస్తూ నా నిద్ర వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకోవాలి కదా, చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. సో అది మాకి 3:30 అలా అవుతుంది. ఇండియాలో 12 తర్వాత అనుకుంటాను. ఇలాగ ఆదియోగి ఆ స్టాచ్యూ పైన లైట్స్ తోటి ఆదియోగి దివ్య దర్శనం, అలాగే అర్ధనారీశ్వర ఫార్మేషన్ చూపించారు. మీరు కావాలంటే వాళ్ళ అఫీషియల్ ఛానల్లో చూడండి, చాలా బాగుంది అసలు చూస్తుంటే. గుడ్ మార్నింగ్, టైం వచ్చేసి 5:45 అవుతుంది. సో ఇంకా ఈ ఈషా లైవ్ అయితే నాకు తెలిసి ఇండియాలో టైం 6 వరకు ఉంటుంది అనుకుంటాను. అంటే సన్సెట్ టు సన్ రైజ్ అన్నారు, మేబీ 6-7 వరకు ఉంటుంది అనుకుంటాను. సో మాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా సన్ రైజ్ అవుతుంది. వింటర్ కాబట్టి ఇంకా అదేంటి సన్ రైజ్ అనేది లేట్గా కనిపిస్తుంది, 7కి 7:30కి అలాగా. సో సక్సెస్ఫుల్గా నైట్ నుంచి ఒక్కదాన్నే మంచిగా ఉండగలిగినాను. అసలు జస్ట్ ఒక్క క్షణం కూడా ఇలా తూగను కూడా తూగలేదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇప్పటి వరకు అయితే మంచిగా ఉన్నాను. ఇంకా చూడాలి ఈరోజు అంతా. యూజువల్గా అయితే
అందరూ చెప్పేది నైట్ చుక్కలు చూసి పడుకోవాలంటారు ఇవాళ ఈవినింగ్. సో నాకైతే మరి ఉంటానో లేదో చూడాలి. నేను ఎవ్రీ టైము లైక్ మార్నింగ్కే నాకు ఇంకా వికెట్ డౌన్ అయిపోతుంది అనమాట. సో చూద్దాం ఈసారి అయితే. ఇంకా మరి లైట్గా హెడేక్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే ఇంకా నేను దేవుడికి దీపారాధనది చేసుకొని ఇంకా నా ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేస్తాను. దేవుడికి పెట్టిన ఫ్రూట్స్ ఏమన్నా ఒకటి తిని ఇంకా నా ఉపవాసం అయితే వదిలేస్తాను. సో అదనమాట, మీరైతే చూస్తూ ఉండండి వ్లాగ్. ఈ ఈషా లైవ్ ఉండడం వల్ల నాకు మంచి బెనిఫిట్ అయింది, మంచిగా చూసుకుంటూ. లేదంటే ఎప్పుడోసారి బోర్ కొట్టి నాకు తెలియకుండానే నిద్రపోయేదాన్నేమో, కానీ నాకు బాగా అనిపిస్తుంది ఇది. సో మీరందరు మీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి? ఇండియాలో ఉంటే చాలా బాగుంటుందిలేండి, టెంపుల్స్ దగ్గర అంతా, ఎస్పెషలీ విలేజెస్లో అయితే ఇంకా బాగుంటుంది. సో అది చూడండి, ఇంకెక్కడి వరకు చేస్తానో బ్లాగ్ అయితే. కళ్ళు టైర్డ్ అయిపోయింది నా ఫేస్ అయితే. కళ్ళు చూడండి లోపలికి వెళ్ళిపోయినాయి. నాకు అంతే నిద్ర లేకుంటే కళ్ళు ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇంకా మామూలే కదా నిద్ర లేకుంటే. తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి సుప్రభాతం అయితే పెట్టుకొని ఇంకా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తెలిసే ఉంటుంది మీకు శ్రీశైలం గురించి, ఎందుకంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం కూడా ఒకటి కదా. ఇంకా నేను పూజ చేసేదంతా చూపించలేదు, ఊరికే ఈ వ్లాగ్లో ఎక్కువ పూజ అయిపోతే మీకు కూడా బోర్ కొడుతుందని అందుకే ఒక ఫైనల్ క్లిప్ తీసుకొని చూపిస్తున్నా. అయిపోయింది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా నేనైతే మంగ్లీ సాంగ్స్ కోసం. నా పూజ అయిపోయేసరికి ఇప్పుడు వచ్చారు. నేనైతే లైక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నా, అసలు వస్తారా లేదా అనుకుంటున్నా. ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగుంటాయి కదా ఆ దేవుడి సాంగ్స్, మంగ్లీ గారు పాడితే నాకు చాలా ఇష్టం. సో వెయిటింగ్, అందుకే చూస్తున్నాను ఇప్పుడు. ఇంకా పూజ అయిపోయింది కదా, ఇంకా ఉపవాసం వదలడానికి దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం తీసుకొని తింటున్నాను. ఈ ఏజ్లో కూడా 64 అనుకుంటాను ఈయనకి, ఎంత యాక్టివ్గా డ్యాన్స్ చేస్తున్నారో. బై ద వే నేను కూడా కొంచెం నిద్ర వచ్చినప్పుడు ఇలా బీట్ సాంగ్స్ వచ్చినప్పుడు లేచి ఒక 2-3 సార్లు డ్యాన్స్ చేశాను అనుకోండి, నా అంతకు నేను, అది వేరే విషయం. అండ్ టైం ఇక్కడ 6:36 అవుతుంది. మాకు ఇప్పుడిప్పుడే ఇంకా సన్ రైజ్ అవుతూ ఉంది. వింటర్ కాబట్టి ఇంకా అంతగా కనిపించలేదు. ఫుల్ చలి పెడుతుంది, లోపలికి వెళ్దాం. స్టార్ట్ అయినప్పటి నుంచి వెయిట్ చేస్తుండే, ఎంతసేపుకి రాకపోయేసరికి ఈసారి ఇంకా మంగ్లీ సాంగ్స్ లేవేమో అనుకుంటే. ఇది చూస్తున్నప్పుడల్లా నాకు ఏమనిపించిందంటే లైక్ ఒక్కసారన్నా శివరాత్రికి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. ఇక్కడ చూస్తున్నాం కదా బాలీవుడ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్, ఇంకా చాలామంది నిత్యా మీనన్, ప్రగ్యా జైస్వాల్, ఇంకా డిఎస్పి, చాలామంది వచ్చారు సెలబ్రిటీస్ కూడా. అందరూ మంచిగా వాళ్ళ టైంని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాలో టైం 4 అవుతుంది, మాకు 7:30 అలా అవుతుంది. ఇంకా నేను ఉపవాసం అయిపోయింది కదా, సో నేను ఇంకా ఒక మంచి కాఫీ పెట్టుకొని అయితే ఈయన సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇండియాలో ఆ టైంకి అందరూ తూగుతున్నారు స్క్రీన్లో చూస్తుంటే. ఇంకొకసారి ఈయన వచ్చేసరికి పిచ్చి ఎక్కించేశాడు అసలు. యూట్యూబ్లో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, మేబీ మీకు నచ్చుతుందేమో. మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి లాంగ్వేజ్తో సంబంధం లేదని అంటుంటారు కదా, అది నిజమే అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు ఏ లాంగ్వేజ్ అయినా కూడా మ్యూజిక్ వింటుంటే ఎంత బాగా అనిపించిందో. తర్వాత 8:30 అయింది టైము. ఇంకా చిద్వి లేచి ఇంకా వచ్చి నాకు చెప్తున్నాడు, అమ్మ నేను స్కూల్కి వెళ్తాను ఇవాళ అని. వద్దంటే నిన్న పండగ రోజు కొంచెం జ్వరం వచ్చిండే, ఇంకా లైట్గా కాఫ్ కూడా ఉంది. ఇంకా స్కూల్కి వద్దులేరా అంటే వినట్లేదు, ఇంకా వెళ్తా అంటున్నాడు. స్కూల్కి వెళ్తావా నాన్న? హాస్పిటల్కి వెళ్ళాలన్నాడు కదా డాడీ. వెళ్తావా స్కూల్కి? రేపు నుంచి వెళ్దువులే. బోర్ కొడుతుందా నీకు ఇంట్లో? ఎన్ని డేస్ అయింది స్కూల్కి పోక? థర్స్డే నుంచి కదా. ఇంకా వాడు స్కూల్కి వెళ్తానంటుంటే ఇంకా వాడి కోసం అయితే దోశ వేస్తున్నాను. సో ఇలా జరిగిందనమాట నా
శివరాత్రి ఉపవాస జాగరణ దీక్ష అయితే ఫస్ట్ టైం నా లైఫ్లో నెక్స్ట్ డే చుక్కలు చూసే వరకు ఉండి చేయడం అనమాట. యూజువల్గా అయితే ఎప్పుడు మార్నింగ్ పూజ అయిపోతేనే పడుకునేదాన్ని, లేదంటే నైటే తెలియకుండా నిద్రపోయేదాన్ని. కానీ ఈసారి మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అసలు హెల్త్ సరిగ్గా లేకుండా మార్నింగ్ జస్ట్ పూజన్నా చేయగలుగుతున్నా అనే స్టేజ్ నుంచి నెక్స్ట్ డే చుక్కలు చూసే వరకు ఉండి మంచిగా చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత నా ఉపవాసం కూడా అయిపోయింది కదా, నేను కూడా ఇంకా దోశ వేసుకొని తింటున్నాను. తర్వాత ఇంకా ఆ రోజు వీడియో అప్లోడ్ చేశాను బుధవారం రోజు. ఇంకా ఆ వీడియో థంబ్నెయిల్ ఇంకా కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చుకునేదంటే ఆ పని చేసుకుంటూ ఒకసారి అలాగ తూగాను. కానీ తర్వాత మరీ అలర్ట్ అయ్యి ఇంకా వర్క్లో పడి రాలేదన్నమాట. ఇంకా నైట్ చుక్కలు చూసే వరకు. సో ఇలా జరిగిందనమాట మా శివరాత్రి అయితే. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక చుక్కగా అనిపించింది చూడండి. ఇంకా తర్వాత పోయి హ్యాపీగా నిద్రపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.